నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే? నాకు కూడా గడ్డి ఎడద్దని. ఎందుకు పెడతారా గడ్డి? మెళ్ళ తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చాను, చూడలేదా? చూసింది గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్ట ఎత్తి పాకలోకి వచ్చేయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు నాకేం తక్కువ, నేను మగవాడిని కదా, కనీసం ఈ గడ్డిమో పక్కన వచ్చేయి అంతం ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష. నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పించండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యల వేపుకు తింటారు. పడగా. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు. మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళం ఉందేరా, హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్, మళ్ళీ ఇలాంటి ఏదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాను కాదు, విరగొట్టి పారేయండి. మీ ఓపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని డెలివరీస్ అడిగారు. చచ్చే చావైంది. బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికెందుకండి బాబు. పెళ్లి చూపులకు వెళ్ళినవాడు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ అని తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళని చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టీలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టీలు తీస్తారని ఊహించుకోండి. చెప్పండి వెదలారా. సూదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో, సూదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మ కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసే ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడి. చచ్చినోడా. ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చేసి చాలు గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బోధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పనేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి మీ ఆవిడ బతివాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? ఏమయ్యా, మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోటకు వచ్చాం కదా, అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వీళ్ళు ఎక్కండి. అమ్మో టైం లేదు, వీళ్ళు ఎక్కండి. 500 నాకు నోటి నోట్ నించో తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. చి, మగాడే నీకు రేటే. అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. 100 లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వే. నువ్వురా. కొంప మురిగింది. ఏంటి ఇదా? మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా. ఏంటక్కయ్య? ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? రా అక్కడ కూర్చుందాం. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ.
అక్కా చెల్లెళ్ళ అనుబంధం. పాపా నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి? ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు? ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఓరి నాయనో, దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కరేసరా. పద. నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష పరుల సొమ్ము పావు లాంటిది, ఇచ్చే. పోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది, పాలల్లో ఫినాయిల్ కలపలేదు, ఇచ్చే. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. ఆహా, మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. గొర్రె 500 రూపీస్ ఘోరం కదా? ఈ రాంగ్ ఎంట్రీ గండి నేను చూసుకుంటాను, మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో, నువ్వు ఇచ్చే. పర్వాలేదండి. ఏంటమ్మా ఏదో వారు జరుగుతున్నట్టుంది? కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో 500. అంతొద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించవరా. థ్యాంక్స్. సర్లేరా, నేను ఇంక బయలుదేరుతాను. రక్ష, ఏది? నాకు అదే కావాలి. రక్ష రక్ష. మా మీద నీకెందుకు అంత కక్ష? అమ్మో, 500 తుస్సు, లంపకాయ ప్లస్. అదిగో మోటార్ సైకిల్ వద్దు. పోనీ అంబాసి గారు, చావబోతు కూడా కక్కుర్తి దేనికిరా? అడు చూడు, ఆ ఎస్టీము రిచ్గా చేద్దాంరా. ఏమిట్రా? దూకితే ఎముకలు విరిగి చేస్తామా? చచ్చాకి ఎముకలు విరుగుతాయా? ఎముకలు విరుగుతుండగా చేస్తాం. దూకితే చేస్తామంటావా? అందుకే కదరా దూకేది. చిన్న డౌట్, ఏమిట్రా? చచ్చి మనం ఏం సాధిస్తారా? బతికి ఎవరిని ఉద్ధరించాం గనక చద్దాంరా. ఇవాళ మంగళవారం, అంత మంచి రోజు కాదేమో. అయితే ఆదివారం దూకుదామా? ఆదివారం అసలొద్దు, అది అసలే సెలవు దినం. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇవ్వరు. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పిఎంలమా? అయితే పిఎం అయ్యాకే చద్దామా? పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు. పిచ్చి ప్రశ్న రాపి చద్దాంరా. దేవుడా, ఇటు కాదు అటు. వచ్చే జన్మలోనైనా మమ్మల్ని టాటాకి అల్లులుగాను, బిర్లాకి మనవాళ్ళుగాను పుట్టించు. మర్చిపోకే. దూకుదామా? అలాగే. ఆహా, గుడ్ మార్నింగ్ యమదూత గారు. నా పేరు బుజ్జి. నేను 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయి 8వసారి గట్టెక్కాను. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తనువు చాలించారు. జై హింద్. మూర్ఖుడా, నువ్వు చావలేదురా, ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు. ఓహో, మీ గొంతు అచ్చు మా జంబలహాట్ చంటిగాడు గొంతులా ఉంది. మీకు మిమిక్రీ కూడా వచ్చా? ఓరినా బుజ్జి, మనం దూకింది యమలోకంలో కాదురా, బొగ్గు లారీలోకి. ఆహా, అదృష్టవంతులం. అంతే బొగ్గులారీలో పడి బతికామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం. ఆగు. కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా? పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది. నిజమా? నిజంరా, తొందరగా చస్తే మళ్ళీ తొందరగా పుట్టొచ్చు. అసలే పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఎందుకురా పుట్టడం? చావడానికి. ఆహా, పుట్టడం చావడానికేనా? ఎంత జంబలాటిజం చెప్పావురా. కానిద్దామా? నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమిట్రా? ముందే 4 బయట పెట్టాలా? చచ్చగా 4 అదే బయటకు వస్తుందా? ఓ 5 నిమిషాలు ఆగు, నీకే తెలుసుద్ది. సరే, 1 2 కిక్ ద బకెట్. అమ్మో, వచ్చావురా దేవుడు.